మేడిగడ్డ బ్యారేజ్ కొంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. విజిలెన్స్ నివేదిక ఆదర్శంగా 38 మంది ఇంజనీర్లకు షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారికి షోకాస్లు ఇచ్చి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఇచ్చారు. 3 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో ఓ పిల్లర్ కుంగిపోవడం, దాని ప్రభావంతో మరిన్ని పిల్లర్లు దెబ్బతినడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు విచారణకు ప్రారంభించింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బృందాలు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఈఎన్సీ కార్యాలయాలు, ప్రాజెక్టు ప్రాంతాలు అన్ని చోట్ల రికార్డులను స్వాధీనం చేసుకుని సమగ్ర అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది మార్చిలో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పరిశీలించిన కమిషన్ ఆమోద ముద్ర వేసింది. 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు, 33 మంది ఇంజనీర్లకు జరిమానా, 7 రిటైర్డ్ అధికారుల నుంచి పెన్షన్ రికవరీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. అయితే విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా షోకాస్ నోటీసులు ఇవ్వడం ఈ వ్యవహారంలో కొత్త మలుపు తిరిగినట్టయింది. షోకాస్ నోటీసులు అందుకున్న ఇంజనీర్లు ఇచ్చే సంజాయిషీతో సంతృప్తి చెందినట్లుగా ఫైల్ క్లోజ్ చేశారా లేక వారిపై చర్యలు తీసుకుంటారా అన్నది ఆ తరువాత తేలనుంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులపై చర్యలకైతే సిద్ధమైంది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు 38 మంది ఇంజనీర్లకైతే షోకాస్ నోటీసులు ఇచ్చినట్టయితే మాకు సమాచారం అయితే అందింది. దాదాపు అక్టోబర్ 21, 2023 సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన పిల్లర్ కుంగిపోవడంతో మాత్రం ఒక్కసారిగా మాత్రం విచారణ అయితే చేపట్టారు. ఎన్ఏసీ బృందంతో విచారణ చేపడుతున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారం చేపట్టిన తర్వాత మాత్రం ఇటు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై మాత్రం ఇటు విజిలెన్స్ ఎంక్వైరీ అయితే విచారణకైతే సిద్ధపడ్డాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 17 మందిపై మాత్రం క్రిమినల్ చర్యలు, 33 అధికారులపై మాత్రం దాదాపు చర్యలకైతే సిద్ధపడ్డట్టు కూడా మనకైతే తెలుస్తుంది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా మాత్రం ముందుకెళ్లాలని ప్రభుత్వము ఇన్ని రోజులైతే వెయిట్ చేస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే దాదాపు కొందరిపై ఎఫ్ఐఆర్, మరికొందరిపై కూడా షోకాస్ నోటీసులు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇక ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రసాద్ జీవన్ పాటిల్తో పాటు మంత్రి ఉత్తమ్ మాత్రం చర్చలు జరిపినట్టు కూడా గతంలో ఇటీవల చర్చలు జరిపినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. తదుపరి కార్యక్రమాలకు మాత్రం బాధ్యతను సలహాదారుగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ కు మాత్రం అప్పగించినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మాత్రం విచారణ అనేది పూర్తయినట్టు కూడా సమాచారం మేరకు ఇటు అధికారులపై మాత్రం చర్యలకైతే సిద్ధపడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇటు సెక్షన్ 123, 336, 409, 418, 423, 426 తో పాటు టీసీ యాక్ట్, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, పీడీపీపీ యాక్ట్ 1984 కింద కూడా చర్యలకైతే సిఫార్సు చేసినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు బాధ్యులపై మాత్రం చర్యలు తీసుకునేందుకు కూడా మార్చి 18న నీటిపారుదల శాఖ కార్యదర్శి మాత్రం విజిలెన్స్ ఏదైతే కమిషన్ ఇచ్చారో ఆ కమిషన్ అయితే నివేదిక అయితే అందించినట్టు కూడా మనకు తెలుస్తుంది. విజిలెన్స్ అధికారులు నివేదిక ఆధారంగా మాత్రం 38 మంది ఇంజనీర్లకు మాత్రం షోకాస్ నోటీసులు అయితే జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చల తర్వాత ఇరిగేషన్ వరకు కూడా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇచ్చిన నివేదిక ఆధారంలో కూడా రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారికి కూడా షోకాస్ నోటీస్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు 3 వారాల్లో మాత్రం సంజయ్ అనేది అందించాలని చెప్పేసి కూడా పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది సంజయ్ 3 నెలల లోపల 3 వారాల లోపల నివేదిక సంజయ్ లేఖ ఇవ్వని పక్షంలో మాత్రం వారికి విజిలెన్స్ నివేదిక ఆధారంగా కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా ఆ లేఖలో స్పష్టం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది.
తెలిసింది. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి అక్టోబర్ 21/2023కు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ కు సంబంధించి ఓ పిల్లర్ అయితే కుంగిపోయినట్టు కూడా మనకు తెలుసు చూసాం. దాని ప్రభావం కూడా మరికొన్ని పిల్లలు కూడా దెబ్బతీయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకైతే విచారణకైతే సిద్ధపడ్డట్టు కూడా తెలిసింది. ఏదైతే నడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విజిలెన్స్ తోటి కూడా విచారణ అనేది చేపట్టింది. ఈఎన్సీ కార్యాలయాలతో పాటు ప్రాజెక్టు ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఆ రికార్డులు అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకుని అయితే మొత్తం సమగ్రంగా కూడా అధ్యయనం చేసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు మార్చిలో మాత్రం నివేదిక అనేది అందించినట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. యూఎస్ రిపోర్ట్ ఆధారంగా మాత్రం 17 మంది ఇంజనీర్లతో పాటు 33 మంది క్రిమినల్ కేసులు, 33 మంది ఇంజనీర్లకు జరిమానాతో పాటు 7 రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రం సొంతంగా కూడా రిటైర్ చేయాల్సింది కూడా ఈ నివేదికలో అధికారులు ఇచ్చినట్టు కూడా మనకైతే స్పష్టమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.